చాలా ఎక్సైటెడ్‌గా మార్నింగ్ నుండి మంచిగా కుక్ చేసుకొని లైక్ పూరీలు అండ్ దాంట్లోకి చికెన్, మటన్ ఇలా కర్రీస్ వండుకొని ఫుల్‌గా తినేసాము. సో, మార్నింగ్ నుంచి అయితే మాకు ఇవే పనులయినాయి. ఇంకా ఈవినింగ్ ఎళ్ళాలి కాబట్టి ఫుల్ ఎక్సైటెడ్‌తో ఇవన్నీ తినేసాక మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామనమాట. ఇలా డే 2 జాతర కోసం. సో, మీరు నా ప్రీవియస్ వీడియో మా ఊరి జాతర చూసినట్లయితే నేను ముందుగానే చెప్పాను. ఈ జాతర అనేది మేము కంప్లీట్‌గా 3 డేస్ అయితే జరుపుకుంటాము. సో, ఈ వీడియో వచ్చేసి సెకండ్ డే గురించి. సో, మేము సెకండ్ డే జాతరకైతే స్టార్ట్ అయ్యాము మేమందరము రెడీ అయ్యి. మార్నింగ్ నుండి ఇంట్లో కుక్ చేసుకొని, తినేసి, చిల్ అయ్యి, కొంచెం టైమ్ పాస్ చేసి, అలా వీడియో క్యాసెట్స్ అని మా పెళ్లి వీడియోలు అవి ఇవి చూసి టైమ్ పాస్ చేసి, ఈవినింగ్ నైట్ అయితే రెడీ అయ్యి, ఇలా మేము జాతరకైతే స్టార్ట్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అనుకోకుండా మాకు జాతరలో కొన్ని సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి. సో, మేము తొందరగా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఎందుకో ఏమి జరిగిందో మీరు ఈ వీడియోలో చూసేయండి. సో, మాకు ఫస్ట్ సిట్యుయేషన్ ఎదురైంది ఏంటి అంటే, అక్కడ ట్రాఫిక్. చాలా మంది జనాలొచ్చారు. చూసారు గదా! ట్రాఫిక్ ఎంత ఉందో. మేము ఇక్కడ లోపటికి ఎంటర్ అవ్వడానికే చాలా టైం పడింది. సో, అది కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపించినా గానీ, బట్ అక్కడ జాతర స్పెషాలిటీ అలాంటిదనమాట. జనాలు పక్క ఊర్ల నుంచి ఎక్కడి నుంచో లైక్ రిలేటివ్స్ అని అందరూ ఒకేసారి వచ్చేయడంతోటి అలా ట్రాఫిక్ అయితే ఏర్పడింది. ట్రాఫిక్ దాటుకొని అయితే మేము ఇంకా మాకు పార్కింగ్ చేయడానికి గూడా ప్లేస్ దొరకలేదు. సిట్యుయేషన్ 2 అనమాట అది. పార్కింగ్ చేయడం చాలా కష్టమైంది. అండ్ ఇంకా జాతరకి దూరంగా మేము టెంపుల్‌కి దూరంగా అయితే మా కార్‌ని పార్క్ చేసాము. అక్కడి నుంచి మాకు కావాల్సిన వస్తువులని లైక్ మేమక్కడ కూర్చోడానికి ఒక సాపనైతే తీసుకెళ్తున్నాము. సో, అవి తీసుకొని ఇంకా మేము అక్కడి నుంచి నడుచుకుంటూ అలా చీకట్లో నడుచుకుంటూ అయితే జాతర దగ్గరికి వెళ్ళాము. మీరే చూస్తారు కదా అక్కడ ఎలా ఉంటుంది, జనాలు ఎలా టైం పాస్ చేస్తారు అండ్ ఏమేమి జరుగుతాయో మీరే చూసేయండి. సో, ఇదే అండి చూడండి జనాలందరూ ఇలా చాపలేసుకొని కొంచెం ఇప్పుడు మనం ఏదైనా పార్క్‌కెళ్తే ఎలా చిల్ అవుతాం, ఇలా మంచిగా పిక్నిక్ లాగా. సో, ఇది గూడా మా జాతర స్పెషాలిటీ అన్నమాట ఇది. పక్కనే ఇలా షాపింగ్స్ అన్నీ ఉంటాయి. ఇలా చాపలేసుకొని కూర్చొని కొంతమంది రెస్ట్ గూడా తీసుకుంటారు, పడుకుంటారు. అండ్ ఇంకా అక్కడున్న జెయింట్ వీల్ అని చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ లాగా వస్తుంటాయన్నమాట. బ్యాంగిల్స్ కొనుక్కుంటారు. సో, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ముందట మాకు ఒక లైక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ గూడా ఇస్తుంటారు. సౌండ్ గూడా పైన అయితే రాముల వారు ప్రశాంతంగా పూజలు చేపించుకొని వాళ్ళు కింద అయితే మేమిలా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా నాకు కొన్ని మూమెంట్స్ నా చిన్నప్పటి మూమెంట్స్ అయితే గుర్తుకున్నాయి. మేము ఇలానే ఇలా చాపేసుకొని కూర్చొని మా కజిన్స్ అందరితో మేము చిట్టీలు గేమ్ ఆడేటోళ్ళం అనమాట. అందులో ఎవరు ఓడిపోతే వాళ్ళు పార్టీ ఇచ్చేవాళ్ళనమాట. సో, నాకు అది చాలా మెమరబుల్‌గా అనిపించి చాలా గుర్తుంది. ఎప్పుడు జాతరకొచ్చినా నేను గుర్తు చేసుకునేదాన్ని. సో, యాహ్! ఇట్స్ అన్‌ఫర్గెటబుల్ మెమరీ ఫర్ మీ. అండ్ మేము ఎక్కువ సేపయితే అక్కడ ఉండలేదు. ఎందుకంటే జైకి చాలా అక్కడ సౌండ్ అయితే చాలా దారుణంగా పెట్టారనమాట. సో, ఆ సౌండ్‌కి జైకి ఏమన్నా అయితదేమో అన్న భయంతోటి మేము తొందరగా రిటర్న్ అయిపోయాము. ఒక 15 మినిట్స్ అలా ఉండి రిటర్న్ అయిపోయాము. ఇంకా మా అత్తయ్య, మామయ్య వాళ్ళు కూడా వాళ్ళు ఇంటికి అయితే రిటర్న్ అయిపోయారు. సో, ఇది ఇలా జరిగిందనమాట మా సెకండ్ డే జాతర. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి థర్డ్ డే జాతర. అసలేం చేస్తారు? థర్డ్ డే ఎలా ఉంటుంది? ఎలా ఊరేగింపు చూసేయండి. అంటిల్ దెన్ జై రామ్ సీతాకి. And please keep supporting, like, share and subscribe. See you in the next video. Tata, take care. Bye.